మేమేదో పార్క్ వచ్చినట్టున్నావు, నువ్వేదో జాగింగ్ చేసుకుంటున్నట్టున్నావు కదా, మళ్ళీ వస్తాం ప్లీజ్. నేనే యాంకరు. యాంకరా? యాంకరింగ్ వచ్చానయ్యా. ఏంటయ్యా ఏదో పెంచుకున్న కుక్కను పార్కుకి తీసుకెళ్లి షాడీ లాగా ఏంటి? ఏమయ్యా అది పోయిన వారం హీరో అవుతానన్నాను, రాజమౌళి గారిని కలిసాను, అది అన్నాము, ఇంకా ఇక్కడే తిరుగుతున్నావు ఏంటయ్యా? చూస్తున్నానబ్బా, వస్తుంటాయి కథలు చూడాలి కదా. ఏమయ్యా నువ్వు కథలు చూడటం కాదయ్యా, ఏదైనా మంచి మెసేజ్ ఓరియంటెడ్ కథలు ఏమని చెప్పొచ్చు కదా. ఒకటి రాసా మన ప్రొడ్యూసర్ గా చెప్పా. కథ ఏంటంటే హీరోయిన్ ని హీరో గుర్రం మీద వేసుకొని ఒక అడవిలోకి వెళ్తాడు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్. 2 hours 45 minutes తర్వాత బయటకు వస్తాడు. ఏదో తేడాగా ఉందేంటి? శుభం మరి మధ్యలో ఈ 2 hours 45 minutes లో ఏం జరిగింది? ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, ఈ కథ చెప్పే ప్రొడ్యూసర్ ఏమన్నాడు? ఆడు కూడా నన్ను లాగి డిచ్చి ఏంటి నువ్వేంటి ఏదో ఆయన హీరో అది ఇది ట్రై చేస్తున్నారు, కానీ నాకు హీరోయిన్ అలాంటివిలో ఇష్టం లేదు. బికాస్ నేను కొంచెం ఫిట్ గా ఉన్నాను కాబట్టి నేను ఒక సూపర్ మోడలింగ్ అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫిట్ గా? యా, ఆఫ్ కోర్స్ ఐ హావ్ గుడ్ ఫిట్, గుడ్ ఫీచర్స్, సో ఐ హావ్ గుడ్ ఫ్యూచర్ ఆల్సో. గద్ద ముక్కు, దూడ పెదాలు, కోడి బొచ్చు, ఎవడో సుత్తితో కొట్టినట్టుండే నెత్తి, మాట్లాడితే మొత్తం నత్తి, నీకు మెజర్మెంట్స్ బాగున్నాయి. నా నడుము చూడండి ఎంత నాజుగ్గా ఉంది అని. ఎక్కడే నాజుగ్గా ఉందా? నానక్రమం కూడా సర్కిల్ అంత ఉంటది. నా నడుము ఒక నైల్ నది, గోదావరి నదిలో అలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. నైల్ నది, గోదావరి. నా ముక్కు చూడండి కేరళలో ఉన్న మున్నార్ దాకా వెళ్తుంది. ఇంకా మొత్తం అవయవాల గురించి మొత్తం చెప్పేస్తుంది. వెయిట్ ఆవిడ మోడల్ అన్నారు కదా, ఒకసారి ఆ ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను. చూడు. Oh my baby, oh, నీ బుగ్గలు పిండాలి. Oh my baby, oh, నీకు ముద్దులు పెట్టాలి. Oh my baby, oh, నా చున్నీ నీకు టై కట్టాలి. నువ్వు నడిస్తే మేం పడిపోవాలి, నువ్వే ఎప్పుడు పడిపోతావు అన్నట్టు నడుస్తున్నావు. సరే, తెలుగు పాట నేర్చుకొని ఉండు, మధ్యలో ఎక్కడో ఒకడ పాడిస్తాం, ఓకేనా? yes waiting. నైలు నదిలా నడుచుకుంటూ ఫ్లో అవ్వకుంటూ వెళ్ళాడు, కూర్చో అలా వెళ్ళిపో. థ్యాంక్ యూ. అది శివగారి గురించి పర్టికులర్ గా మా దీపిక చెప్తానంటోంది, కెమెరామెన్ శివగారి గురించి. ఏంటన్నా? శివ గారు, ఓం నమః శివాయ. ఫస్ట్ టైం సినిమా సాంగ్ షూటింగ్ లో డైరెక్ట్ గా చూస్తున్నాను. అంశు రెడ్డి షూటింగ్ జరిగినట్టు లేదు, అనుష్క శెట్టియే షూటింగ్ చేసి చూస్తున్నట్టు అనిపించింది. పెద్ద హీరోయిన్ డాన్స్ చేస్తే ఒక సింగిల్ టేక్ లో ఎలా ఉంటుందో అనుష్క శెట్టిలా అనిపించుకున్నావు ఈ రోజు. దీపిక అంత బాగా నచ్చినప్పుడు శివగారితో ఒక్క స్టెప్ వేయచ్చు. మీరందరూ పర్మిషన్ ఇస్తే నేను డైరెక్టర్ గా వాళ్ళిద్దరిని పెట్టి గుండంకుల్ బండ అంటే అని ఒక సినిమా. ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ జరిగిన తర్వాత అందరం ఒక జోన్ లో ఉన్నాం. రాజుగాడు మాత్రం అక్కడ కూర్చొని ఇంకొక వేరే జోన్ లో ఉన్నాడు. అన్న వాడి కళ్ళు కొంచెం మబ్బుగా ఉన్నాయన్న, చూడండి కొద్దిగా. అన్న 24 hours ప్రాక్టీస్. ఏమైంది? కంటికి ఏమైంది అసలు? ఏం కాలేదు. అమ్మో అన్న, అన్న ఇడు సార్ వీడు. అన్న ఏంటి ఇది? ఏంటి నువ్వు ఏదో అనుకుంటా, నువ్వు దగ్గర వస్తుంది నాకు. బావ నేను హర్ట్ అయ్యా. దేనికిరా? నువ్వు కదా మన్మధుడు, మరి నాగార్జున అంటారేంటి? బావా నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? రాజకుమారు నువ్వైతే మరి మహేష్ బాబుని అంటారేంటి? నేను కూడా హర్ట్ అయ్యా. దేనికి? బొకడాగా ఆడైతే నిన్నంటారేంటి? బావా నీకోసం నేను చెరుకు తెచ్చా. ఎక్కడదా ఇది? ఆ సూళ్ళూరుపేట ఈవెంట్ లో స్టేజ్ పక్కన కొన్నావా? మన ఢీ వాళ్ళు గాలిపటాలు ఎగరేసుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి కొన్ని పిక్చర్స్ నా దగ్గర ఉన్నాయి. ఎంతకు తెగించారా? భూమిక గాలిపట నువ్వు ఎగరేసావా మాస్టర్ ఎగరేసాడా? కానీ అక్కడ భూమిక ఉన్న మాస్టర్ రెజినా కోసం ఎతుకుతున్నాడు. నువ్వు సామాన్యుడు కాదురా.
మామూలుగా ఇప్పటి వరకు ఈడు ముగ్గులోకి దింపేవాళ్ళు ఫస్ట్ టైం ఈయన్ని ముగ్గులోకి దింపారు. అది నిన్ను గాలిలో ఎగరవయ్యా అని చెప్పి గాలిపటం తీసుకునేస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళావేంటయ్యా? ఎగిరే ఓపిక లేక ఇంక అక్కడే సెటిల్ అయ్యా. ఏయ్! ఏం కర్మ? Who are you, man? ఏంటి ఏం కనిపెట్టబోతున్నావు? ఇంతకు ముందు 4-5 కనిపెట్టాను, తప్పిపోయిన వాళ్ళని. ఇక్కడైతే కెమిస్ట్రీ ల్యాబ్ లా ఉంది, బట్ ఇక్కడ ఏంటి బల్బ్ ఉంది. అదే నేను కొత్తగా కనిపెట్టిన పరికరం. అక్కడ ఉన్న వాళ్ళలో ఒక పర్సన్ పిలిచి నేను ఒకసారి ఇలా అన్నానంటే ఆ పర్సన్ అద్దుకో అలాగొచ్చేస్తుందా? ఫస్ట్ వెలుగు వస్తది, తర్వాత వాడి మొహంలో ఎరుపు వస్తుంది. చిన్న కథ కదిరిద్యా. ఇప్పుడు రాజు గురించి యంత్రం మొత్తం చెప్పబోతోంది. 1 2 3 స్టార్ట్. డీలో రాజుని అందరూ కింగు అంటుంటారు, కానీ ఈ కింగు మాత్రం కొంగు కనపడితే ఆగడం. ఇదేంద్రిద్యా. వీడిని అందరూ జెంటిల్మ్యాన్ అనుకుంటారు, కానీ వీడు జెంటిల్మ్యాన్ కాదు, ఫ్లాష్ మ్యాన్. ఎక్కడికి పడితే అక్కడికి ఫ్రైడ్ రైస్లు తీసుకెళ్తుంటాడు. మాకు ఎనర్జీ కావాలా, అది సరిపోవట్లేదు. ఈ అభి ఎన్నో సీజన్లు డీలో చేశాడు. ఇన్ని సీజన్ల నుండి అతను అభిగా ఎంత పేరు తెచ్చుకున్నాడో ఈ ఒక్క సీజన్ లో ఆది తమ్ముడిగా అంత పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో చోట డాన్స్ చేయలేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ చేశారు ఇద్దరు. మంజుల ఫిల్లింగ్ ఎక్స్ప్రెషన్. ఆవు ఆవు ఓ అమ్మ ఆవు అంటే అలా అమ్మని కాదమ్మా. You're looking very pretty today. That is right leg forward and left leg backward. ఎక్సలెంట్. ఆడి కసి మామూలుగా లేదు. ఎలా 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 నాలో కళ చూపేదెలా. వెయ్యవయ్యా, వెయ్యి. Let's begin. D10. D10 ఎంటర్టైన్మెంట్ టన్నుల కొద్దీ ఉంటది. ఏమన్నా గేలం వేసావా స్వామి, రసికేంద్ర స్వామి. ఇప్పటివరకు ఎక్కడున్నావు నువ్వు అసలు? నా కళ్ళకి కనబడుతుంది D10 ఎలా ఉంటుందో అని. ఎలా 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 నాలో కళ చూపేదెలా. నాకు నేను చూసే సంకేత గుర్తొచ్చాడు.